డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా వదిన అయితే ఫోన్ చేసింది. మొక్కజొన్నలు తీసుకొచ్చారంట ఊరు నుంచి, వాటితో గారెలు చేద్దాము రమ్మని ఫోన్ చేసింది. అరే వస్తానని చెప్పేసి వెళ్ళానమాట. నైట్ అయిపోయింది. వెళ్ళేటప్పటికి 6:15 అట్లా అయిందనమాట. వెళ్ళేటప్పటికి పిల్లలు అయితే ఒలుస్తా ఉన్నారు. పాపం ఇన్నిగానో ఒలుస్తా ఉన్నారంట. నిన్నటి నుంచి వెళ్ళేటప్పటికి ఒలిసేనత్త అన్ని అయిపోయినాయి, ఇంకా రెండే ఉన్నాయి అనేసి అన్నాడు పిల్లోడైతే. వెళ్ళిపోయి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అసలు మొక్క గారెలు అంటే ఏంటో నాకు అసలు తెలియదు. లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మా ఊరు సైడ్ ఒకలాగా పిలుస్తారు, ఇక్కడ ఒక సైడ్ ఒకలాగా పిలుస్తారు. మేమేమో మొక్కజొన్నలు అంటారు, ఇక్కడేమో మొక్క బుట్టలు, మొక్క కంకెలు ఇట్లా పిలుస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ అయితే అసలు అర్థమయ్యేది కాదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే అర్థం చేసుకుంటున్నా. అయితే అసలు ఇవైతే చాలా బాగుంటాయి అనమాట. ఏం చేశానంటే మిక్సీ పట్టేసేసుకున్న మొక్కజొన్నల్ని, వాటిని మంచిగా చెరిగేసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ అయితే పట్టేసేసుకొని దానిలోనే పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని దానిలో కలిపేసుకున్నా. ఇంకా ఈ లోపల మా వదిన అయితే చికెన్ బిర్యానీకి అయితే కలుపుతుందనమాట. నేను అన్ని వేస్తూ ఉన్నాను, ఆమె అయితే కలుపుతా ఉంది. ఇంకా చికెన్ కూడా మా అన్నయ్య అప్పుడే తీసుకొచ్చారు, కలిపేసేసి పక్కన అయితే పెట్టేసేసాము. ఇంకా వీటిని అయితే కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను అనమాట. ఇవి పేస్ట్లు మిక్స్ చేసే వీడియో అయితే మిస్ అయింది. ఇంకా కొంచెం బెల్లం వేసుకొని, సాల్ట్ వేసుకొని అన్ని వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఏంటంటే లైట్ స్వీట్నెస్ తగిలిగి మొక్కజొన్న గారెలకి అయితే చాలా బాగుంటది. దీనిలోనే కరివేపాకు, కొత్తిమీర కూడా ఒక గుప్పెడైతే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నా. వీటిని అయితే ఒక్కొక్కటిగా ఒత్తేసుకొని నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకుంటాను. అయితే గారెలు అంటే గారెల్లో హోల్ పెట్టేసేసి ఫ్రై చేస్తారు కదా, నేనైతే హోల్ పెట్టను, ఇట్లా వడల్లానే చేసేసేసి ఫ్రై చేస్తాను. మీకు స్వీట్ కార్న్ తో బాగుంటాయా, నార్మల్ కార్న్ తో వడలు బాగుంటాయి అనేది కామెంట్ చేయండి. ఇవైతే నార్మల్ కార్న్ కాబట్టి నేను లైట్ గా బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ తో వడలు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, లైట్ స్వీట్నెస్ తగులుతా చాలా బాగుంటాయి. నైట్ అయిపోయింది కదా, వ్యూ అంతా చాలా బాగుందనమాట. ఇంకా గారెలు అయితే ఒక్కొక్కటిగా వేసి కాలుస్తా ఉన్నాము. క్రిస్పీనెస్ తో వడలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి సగం పిండి అయితే అయిపోయింది, ఇంకా సగం వరకే మిగిలింది, వేస్తూ ఉన్నాం. నేనైతే ఒక పక్కన బిర్యానీ ప్రాసెస్ కి అయితే పెట్టేశాను, రైస్ ఉడుకుతుంది, దమ్ము కూడా పెట్టేశాను. అనుకోకుండా వంటలన్నీ చేసేసామన్నమాట. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మరి బాయ్.